సొలొమోను ఎంతో గొప్ప జ్ఞానవంతుడు అయినప్పటికీ బస్తెబా అయిన తన తల్లి రాగానే తన సింహాసనము దిగి ఇదిగో అమ్మకి గౌరవాన్నిస్తూ తన సింహాసనం పక్కనే కూర్చోబెట్టుకున్నాడు ఆనాడు బస్తెబాను. దేవుడే మనకి ఆజ్ఞలు ఇచ్చాడు. ఇదిగో ఆ ఆజ్ఞలు దేవుడు పాటిస్తాడు కదా. 4వ ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను గౌరవించుదుగాక. అందుకే యేసుప్రభుల వారు తన తల్లిని ఇదిగో సొలొమోను కంటే జ్ఞానవంతుడు, ఇక్కడ ఒకడు ఉన్నాడు, ఆ జ్ఞానవంతుడు మన యేసుప్రభుల వారు తన తల్లిని పరలోక రాజ్యములో తన ప్రక్కనే సింహాసనం పైన కూర్చోబెట్టుకున్నాడు. అందుకే మరియ తల్లిని ఈనాడు కథోలిక శ్రీసభ అంతయు ప్రకటిస్తూ విశ్వసిస్తున్న పరమ రహస్యం ఏంటంటే పరలోక భూలోక రాజ్ఞిగా ఆమె మరియ తల్లి ఉంది అని. దర్శన గ్రంథము 12వ అధ్యాయము కూడా ఇదిగో 12 నక్షత్రముల గల కిరీటము ఆమె తలపై ఉండెను అని సెలవిస్తూ ఉంది. గ్లోరీ టు గాడ్.